హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అందమైన జీవితం. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పూరీ కర్రీ అండి. అదే అండి ఆలు కర్రీ. ముందుగా గోధుమ పిండి తీసుకొని కావాల్సినంత కలిపి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ కర్రీ కోసము 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నా. మరీ సన్నగా కట్ చేస్తే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కదా! అందుకోసం అని చెప్పేసి కొంచెం పెద్దది తీసుకున్నా అండి. కళాయి పెట్టుకొని తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు అన్నీ కూడా నేను ఒకే డబ్బాలో పెట్టుకుంటానండి. 15 డేస్కి అన్నీ కలిపి పెట్టుకుంటాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గేంత లోపల మనం క్యారెట్ని కట్ చేసుకుందాము. క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి నేను ఈ కర్రీలో. నాకు పచ్చి క్యారెట్ ఇష్టం ఉండదు. పిల్లలు తింటారు కానీ నేను తినను. అందుకోసం కర్రీలో ఉన్న అలా అన్న మనకి వెళ్తుంది కదా అని చెప్పేసి నేను ఈ కర్రీలో అయితే క్యారెట్ వేసాను. అండ్ క్యారెట్ 2 కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల మనకి ఆనియన్ అనేవి మగ్గిపోతాయి. ఇవి కట్ చేసుకొని ఆనియన్ మగ్గాక ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మగ్గాయండి. ఇవి కట్ చేసుకున్న అండ్ క్యారెట్ వేసేసుకున్నాను. అవి కూడా ఒకసారి కలయబెట్టుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గుతూ ఉంటాయి. నాది ఇది కళాయి కొంచెం అడుగున బాగా అడుగంటుతూ ఉండిద్ది. అందుకోసం ఎక్కువ కలబెడుతూ ఉండాలి. ఒకసారి కలబెట్టేసి కొంచెం సాల్ట్ అనేది కొంచెమే పడుతుందండి. పూరీలో ఎలాగో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం పడుతుంది. సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలయబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మగ్గాక ఇప్పుడు మళ్ళీ పూరీ పిండి తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం ఉంటుంది. పూరీ పిండి తీసుకొని ఇలా ఉండలు చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ కర్రీ వచ్చేసి కొంచెం లైట్గా మగ్గిందండి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ లోపల అవి ఉడికిపోతాయి అన్నమాట. ఈ లోపల మనం ఉండలు చేసుకుని పెట్టుకున్న ఉండల్ని తీసుకొని ఆయిల్లో డిప్ చేసుకొని పూరీ ప్రెస్‌కి 2 సైడ్స్ రాస్తున్నాను. ఇది నేను పూరీకి చపాతీకి కూడా పూరీ ప్రెస్సే వాడతానండి. నాకు ఇదే అలవాటైపోయింది. చెక్కర్ల కోసమని తీసుకున్నాను. పూరీకి, చపాతీకి కూడా ఇదే వాడేస్తున్నాను. అన్నీ ప్రెస్ చేసి పెట్టేసుకొని ఒక పక్క ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇది కర్రీ అయితే కొంచెం ఉడికిందండి. ఆల్మోస్ట్ 50% అయితే ఆలు ఉడికింది. ఈ లోపల మనం పక్కన శనగపిండి కలిపి పెట్టుకుందాము. ఇది శనగపిండి వచ్చేసి ఆలు కర్రీలో వేసుకోవటం కోసం అండి. ఇది వేస్తే ఏమవుతుందంటే ఆలు కర్రీ గుత్తంగా వస్తుంది. మెయిన్ పూరీ కర్రీ కోసం శనగపిండి మెయిన్ కదా! శనగపిండి మెయిను. ఉండలు లేకుండా శనగపిండి కలయబెట్టుకొని కూరలో వేసేసుకున్నాను. అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం పల్చగానే ఉండాలి. ఈ టైంలో కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేసి పల్చగానే ఉండాలి. ఎందుకంటే అది ఉడికి మళ్ళీ చల్లగా అయిపోయేసరికి ఇంకా చిక్కగా అయిపోతుంది. అండ్ ఈ లోపల ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ వచ్చేసి కొంచెం తీసుకోండి. ఆయిల్ ఎక్కువగా అంటే వేడి చేసిందే ఆయిల్ వాడకూడదు కదా! కొంచెం తక్కువ తీసుకొని ఎంత కావాలో అంతే తీసుకొని పూరీని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి ముందుగా చేసి పెట్టుకున్న వాటిని 1 బై 1 పూరీ డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుంటున్నా అండి. అండ్ ఆయిల్ చూసి వేసుకోండి. ఈ ఆయిల్ చాలా అంటే హీట్ చేసింది మళ్ళీ డీప్ ఫ్రైకి వాడకుండా, అంటే మళ్ళీ పూరీస్‌కి మళ్ళీ వాడకుండా ఇది తీసి సపరేట్‌గా ఒక దాంట్లో పెట్టేసుకొని, అంటే అది మళ్ళీ పులుసు కర్రీస్‌కి వాడుకుంటే మంచిదండి. నేనైతే ఇలానే యూజ్ చేస్తాను. ఇది ఒకసారి అంటే పూరి గానీ అండ్ బోండాలు వేసిన ఆయిల్ మళ్ళీ పూరీలు, బోండాలు అలా వేయను. తీసి పక్కకు పెట్టుకొని నేను పులుసు కర్రీకి వాడుకుంటానండి. 2, 3 కర్రీస్‌కి వస్తాయి. ఈరోజు టిఫిన్ వచ్చేసి మాది ఇదండి. మీరేం చేసుకున్నారు? వీడియో కనుక ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.